నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చాలా ప్రెస్టేషన్తో కనిపించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నందుకే ఆయనలో ఈ ప్రెస్టేషన్ మొదలైందా? అలాగే తన ప్రత్యర్థులను వాడు వీడు అని సంబోధించడం, పోలీసులను పట్టుకొని ఆయన తక్కువ చేసి మాట్లాడడం, ఇదంతా కూడా చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది అన్న చర్చ నడుస్తోంది. అండ్ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి ఈ విధంగా తిట్లు, శాపనార్థాలు పెట్టడం, ఏకవచనంతో అధికారులను సంబోధించడం చూస్తుంటే మరి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓటమిని ముందే డిక్లేర్ చేసుకున్నారా అనుకుంటున్నారు. ఏదైతేనే ఓవరాల్గా మరి ఫలితం అయితే బాక్సుల్లో ఉంది కాబట్టి 14వ తారీఖు ఫలితం కూడా రాబోతుంది. సో అసలు ఎలాంటి ఫలితం రాబోతుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ గురించి ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు. సో అసలు ఆయన ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళారు అన్నది అసలు ఆయనకే అర్థమైనట్లేదు. అండ్ కొన్ని విజువల్స్ కూడా చూపించారు. అంటే ప్రజలను నేను ఏ విధంగా నమ్మించాలి అన్న ఉద్దేశంతోనే ఆయన ముందుకు వచ్చినట్టున్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి. సో ఓవరాల్గా మరి మీ ఉద్దేశం ఏంటి ఆయన ప్రెస్ మీట్ పైన? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం జగన్మోహన్ రెడ్డి ఇంతగా అల్లాడతాడని తెలిస్తే పాపం తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు. కొట్టుకులాడుతున్నాడు. పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతే అది ఇంకా తన రాజకీయ జీవితం ముగిసినట్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు. చాలా అసలు ఎంత ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి ఉన్నాడు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో రావడానికి కారణం కూడా ఉంది. అంటే అతని ప్లేస్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడు అట్లా ప్రవర్తించడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏంటి అంటే, ఒకవైపు ప్రజల్లో అంటే ఇప్పుడు ప్రజల్లో నాకు బాగా బలంగా ఉన్నది, కూటమి ప్రభుత్వం ఈవీఎంలని మార్చడం ద్వారా అధికారంలోకి వచ్చింది అని విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాడు ఇన్ని రోజుల నుంచి. ఆ ప్రచారాన్ని సస్టైన్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఆత్రుత పడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చూస్తే అతను ఓడిపోయేలాగా ఉన్నది. మొత్తం అతని క్యాండిడేటు, వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ చూస్తే అతని ఓటమి ఖాయం అనేది ఆయనకే అర్థమైపోయింది. లేదు, ప్రజల మీద నమ్మకం ఉండి గెలుపు మీద నమ్మకం ఉన్న ఏ వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడు. పాయింట్ నెంబర్ 1 ప్రజల మీద నమ్మకం ఉండాలి. పాయింట్ నెంబర్ 2 తన మీద తనకు విశ్వాసం ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే వీళ్ళందరూ దొంగలు, డబ్బులు తీసుకుంటారు కానీ ఓట్లు వేయరు అన్న ఒపీనియన్లో జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఆయన అలాగే అన్నారు. అదే అన్నాడు. డబ్బులు ఎంత మద్యం కుంభకోణం చేసి మద్యం కుంభకోణం చేసి నేను 1000 కోట్లు నొక్కేసి అది ప్రజలకి ఇచ్చాను కదా, మరి ఆ మాత్రం ప్రజలకి విశ్వాసం లేదా అని ఆయన అప్పుడు బాధపడ్డాడు. ఇప్పుడు కూడా అదే బాధ ఉంది మొహంలో. ప్రజల మీద విశ్వాసం లేనివాడు నాయకుడుగా ఉండలేడు. ప్రజల మీద ఏమాత్రం విశ్వాసం లేని ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన మీద తను విశ్వాసాన్ని కూడా కోల్పోయాడు. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ పోటీ చేసిన క్యాండిడేటే ఓటేసుకోవాలి. అంటే ఎవడన్నా కానీ ఫస్ట్ క్యాండిడేట్లు ఏం చేస్తారంటే ముందెళ్ళి తన ఓటు ఫస్ట్ తను వేసుకొని వస్తాడు. వేసుకొని వచ్చి ఈ వేలో చూపించి ఫోటోలు తీసుకొని, ఇప్పుడు లేటెస్ట్గా వాట్సాప్ కూడా ఉంది కాబట్టి ఆయన అభిమానులకు ఇచ్చి అరే నా ఫోటో పెట్టండి అంటే అన్న ఓటేశాడు మీరు కూడా వేయండి, అన్న ఓటేశాడు మీరు అని ప్రచారం చేసుకుంటారు. అది కూడా మర్చిపోయాడు అంటే ఆ క్యాండిడేటు ఇంకా రేపు పొద్దున ప్రజలకు ఏం ఉపయోగపడతాడు? ఈ విషయాన్ని పులివెందుల ఆ రూరల్ మండలం ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని వాళ్ళు
ఇది అంటే మీరు ఇప్పుడు అలాగే ఎందుకు అనుకోవాలి అంటే పులివెందుల్లో పోటీ చేసే అభ్యర్థే ఓటేయడానికి భయపడేటట్టు అక్కడ పోలీసులు ప్రవర్తించారు అని ఎందుకు అనుకోకూడదంట. అంటే ఇది సాక్షి చదివిన వాళ్ళందరికీ ఇట్టగా అనిపిస్తూ ఉంటుంది. సాక్షి చదివి ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ వేశారు కాబట్టి పులివెందుల్లో అసలు ఎవడైనా సరే ఈ రాజారెడ్డికి వ్యతిరేకంగా కానీ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ ఎవరైనా మాట్లాడే ధైర్యం సాహసం చేయగలిగారా ఇన్ని సంవత్సరాల పాటు? అటువంటిది ఈ రోజున పులివెందుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలే జగన్మోహన్ రెడ్డి. లేదు మనం ఎట్లన్నా మనం ప్రజల్ని బెదిరించవచ్చు అనుకున్నాడు. కుదరలేదు. ఇక్కడ కుదరకపోయేసరికి ఇంకా అందరినీ తిట్టడం మొదలు పెడుతున్నాడు. అందరినీ తిట్టి 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 ఏ స్థాయికి వచ్చాడు అంటే కోయ ప్రవీణ్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఆ మధ్యలో పారిపోయాడు. ఇప్పుడు వస్తా అన్నాడు, దిగి పారిపోయాడు, వెళ్ళి ఆఫీసులో కూర్చున్నాడు. ఈయన వెళ్ళాడు ఆఫీస్కే వెళ్ళాడు, వాళ్ళ వైసీపీ ఆఫీస్కే వెళ్ళాడు. వెళ్ళి మొత్తం అన్ని గేట్లు తాళాలి. మరి అరెస్ట్ చేశారు పోలీసులు. పోలింగ్ అయ్యే వరకు వదలరు. తెలుగుదేశం వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. నిన్ను అరెస్ట్ చేస్తే ఈ అవినాష్ రెడ్డి అక్కడి నుంచి ఏం చెప్తాడు అంటే మేము అట్లా అనుకోలేదు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. నువ్వు అరెస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదంటే నువ్వేమనుకుంటున్నావు? నీ పులివెందులను ఏమనుకుంటున్నావు? అది వేరే సపరేట్ పాకిస్తాన్లో ఉందనుకుంటున్నావా? ఇండియాలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అక్కడ మన పోలీసులే పనిచేస్తారు. కోయ ప్రవీణ్ని పట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి వాడు వీడు అంటున్నాడు. ఎంత ఫ్రస్ట్రేషన్లోకి వచ్చున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి అందరినీ వాడు వీడు అంటాడు. ఆయన బీటెక్ రవిని కూడా వాడు వీడు అంటున్నాడు. కోయ ప్రవీణ్ ఐపీఎస్ ఆఫీసర్ని వాడు వీడు అంటున్నాడు. ఇంకా పేర్లు చెప్పాలంటే అందరినీ వాడు వీడు అంటమే. నిన్ను అదే మాటలు మాట్లాడటం ఎవరికైనా ఒక్క సెకండ్ పని కదా. అదే సంబోధన నీకు కూడా చేయొచ్చు కదా. కానీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చూడండి. వర్ల రామయ్య గారు లేకపోతే పంచుమర్తి అనురాధ గారు వీళ్ళందరూ మాట్లాడారు చూడండి. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే అన్నారు తప్ప వాడు వీడు అనలా. అది సంస్కారం. ఆ సంస్కారాన్ని జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి. రాహుల్ గాంధీని వాడు వీడు అంటాడు, మాణిక్యం ఠాకూర్ని వాడు వీడు అంటాడు, కోయ ప్రవీణ్ ఐపీఎస్ ఆఫీసర్ని వాడు వీడు అంటాడు, బీటెక్ రవిని వాడు వీడు అంటాడు. ప్రతి వాడిని వాడు వీడు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఎంత తీవ్రమైన మనోవేదనలో ఉన్నాడో మీరు గేజ్ చేసుకోవచ్చు, అంచనా వేసుకోవచ్చు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజల అభిమానాన్ని లేకపోతే ప్రజల నుంచి వచ్చే సానుభూతిని అసహించుకుంటున్నారు. కానీ ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని మరింత దిగజార్చుకున్నట్టు అవుతుంది అనుకోవచ్చు. మొత్తం అసలు ప్రజలందరూ ఈ రోజున మీకు ఇంకొక విషయం ఏదో మీరు ఆశ్చర్యపోతారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏమనుకున్నారు తెలుసా? ఇంకా మనోడి పని అయిపోయింది, మనం ఈ పార్టీలో ఉండటం శ్రేయస్కరం కాదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేశారు. మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా ఇప్పటికే వాళ్ళు చాలా ప్రెషర్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీసుల్ని రెచ్చగొడుతూ ఉన్నాడు. పోలీసులు వీళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎక్కడికి దిక్కు దివాణం లేకుండా పారిపోతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళని కాపాడాలి అంటే ఎవరు కాపాడాలి అంటే ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాపాడాలి. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని రెచ్చగొడుతూ ఉన్నాడు. పోలీసుల్ని రెచ్చగొడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కేసులు పెడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉన్నది. అక్కడ జగన్మోహన్ రెడ్డికి కడుపులో గాలుతున్నది, మండుతున్నది, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
కూటమి ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టాడు, పోలీసుల్ని శాపనార్థాలు పెట్టాడు, ఈ రోజున రాహుల్ గాంధీని శాపనార్థాలు పెట్టాడు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి గురించి మరి తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పాలి. రైట్. శశి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మాట అన్నారు, అధికారం చేతిలో ఉందని ప్రభుత్వము, పోలీసులు, ఈసీ కలిసి అక్కడ ముగ్గురు ఓవరాల్గా రిగ్గింగ్ చేశారు అని చెప్పి అంటున్నారు. ఎలక్షన్స్ని మళ్ళీ నిర్వహించాలి, ఈసారి కేంద్ర బలగాలతో ఇక్కడ అంటే భద్రతా ఏర్పాట్లు చేసి నిర్వహించాలి, న్యాయపరంగా కూడా మేము ముందుకెళ్తున్నాం అన్నారు. సో అధికారం చేతిలో ఉందనే మీరు ఈ పని చేశారనుకోవచ్చా? మరి ఒకటి, తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆలోచిస్తుంది. ఈరోజు పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రిగ్గింగ్లు అంటున్నారు. అసలు రిగ్గింగ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్లు ఏంటంటే తాను చేసిందే అందరూ చేస్తారు అనుకుని మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, రిగ్గింగ్ చేస్తుంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా మాట్లాడుకున్నారు. 30 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరపలా, ఎందుకు జరపలేదు? అంటే ఇక్కడ ఇంకోటి 30 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరగకపోతే అక్కడ ఎవరు కూడా బయటకు వచ్చి, ఈవెన్ అక్కడ టీడీపీ వాళ్ళు, సానుభూతి పనులు కూడా ఎవరు బయటకు వచ్చి ప్రశ్నించలేదు. చూడండి, బయటకు వచ్చిన వాళ్ళని ఏ విధంగా కిడ్నాపులు చేశారో, ఏ విధంగా నామినేషన్లు తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ వేశారు, కానీ వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి విత్డ్రా చేయించినట్టు ఉన్నాయి. ఇవన్నీ ఏళ్ల తరబడి నుంచి 1990, 2004 అప్పటి వరకు వెళ్ళాల్సిన అవసరం. మొన్న జరిగిన 2021లో కూడా ఇదే విధంగా వైసీపీ వాళ్ళు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. 2021 ఎన్నికల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలు కావచ్చు, నువ్వు చేసిన రిగ్గింగ్లు కావచ్చు, నువ్వు చేసిన దౌర్జన్యాలు కావచ్చు, అంజిరెడ్డి తాత నామినేషన్ వెళ్తా ఉంటే అడ్డుకునింది వాస్తవం కదా. ఇక్కడ ఎక్కడ చేశారు? మీరు ఒకటి అంటున్నారు. ఈరోజు నిజంగా ఆ విధంగా చేయాలంటే వాళ్ళలాగా ఏకగ్రీవం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి సెకండ్ పని, కానీ ఆ విధంగా చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేయదు. ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ పెట్టించాం. ఈరోజు నామినేషన్లు వేశారు, 11 నామినేషన్లు పడ్డాయి. దాంట్లో 10 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే నామినేషన్, అంటే వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద ఒకరేస్తే 9 మంది వాళ్ళ పార్టీ డమ్మీ నామినేషన్లు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరే. వీళ్ళు ఎన్నికల ప్రచారం చేసుకున్నారు, ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగారు, ఎక్కడా అడ్డుకోలేదు. నిన్న జరిగినప్పుడు కూడా ప్రతి బూత్లో ప్రతి క్యాండిడేట్కి ఒక ఏజెంట్ని పెట్టుకోవచ్చు, ఆ విధంగా వాళ్ళు ఏజెంట్లను పెట్టుకున్నారు. ఇవన్నీ మాట్లాడమనండి. ఇంత ఫ్రీగా ఇస్తే వాళ్ళు ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు తప్పితే ఎక్కడ అతను చెప్పే దాంట్లో నిజాయితీ లేదు. నిజం చెప్పండి, ఇంత జరిగింది కదా, నిజంగా నీకు అంత డౌట్ ఏమైనా ఉంటే ఎన్నికల్ని ఎలక్షన్కి ఒక వారం ముందే నామినేషన్లు వేసినప్పుడే నీకు నిజంగా ఉంటే కేంద్ర బలగాలని చేయొచ్చు కదా. ఇప్పుడు ఓడిపోతున్నావు తెలిసి నువ్వు ఈ విధంగా కేంద్ర బలగాలను అడుగుతున్నావు. ఇదంతా ఇది జరిగిపోయిన ఎన్నికలు. నీకు నిజంగా కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపేయాలంటే నీ పులివెందుల ఎమ్మెల్యే సీట్ ఉంది కదా, రిజైన్ చేసి కేంద్ర బలగాలతో ఎన్నికలకు వెళ్దాం. ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజాస్వామ్యంలో. ఈరోజు కేంద్ర బలగాలు అంటున్నావు. నీకు నిజంగా డౌట్ ఉంటే ముందుగా ఆ రోజు నామినేషన్లు వేసి ఎన్నికల డేట్ అన్నప్పుడే నువ్వు చెప్పుండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పులివెందుల ప్రజలు 30 ఏళ్ళ తర్వాత తొలిసారి ఓటేస్తున్నారు. అంటే ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడో వాళ్ళు 30 ఏళ్ళు ఉండేటప్పుడు వేశారు. ఇప్పుడు ఈ 30 ఏళ్ళు ఉండేవాళ్ళు అసలు 18 ఏళ్ళ నుంచి ఓటు ఉంటుంది కదా, అప్పటి నుంచి వాళ్ళు ఎన్నికలే చూడలేదు. 50 ఏళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఫస్ట్ టైం ఓటేస్తూ ఉంటే ఈరోజు చూస్తే ఒంటిమిట్ట కావచ్చు, ఈ పులివెందుల్లో కావచ్చు, 30 ఏళ్ళ తర్వాత ఓటేసిన వాళ్ళు కొన్ని గ్రామాలు వెలేశారు. వీళ్ళు ఈ కుటుంబం, ఈ వైఎస్ఆర్ కుటుంబం ఈరోజు వాళ్ళు వచ్చి ఓటేసిన తర్వాత వాళ్ళు ఎంత ఆనందంగా చెప్తున్నారంటే మేము ఫస్ట్ టైం ఓటేసాం, మాకెంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ప్రజల్ని గెలిపించాం తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకోండి, ప్రజల్ని గెలిపించాం. ఈరోజు ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ ఏ విధంగా వచ్చినా కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు రిగ్గింగుల గురించి వీటి గురించి జగన్మోహన్ రెడ్డి చేశాడు రిగ్గింగులు. రాజశేఖర్ రెడ్డి కాడి నుంచి ఎలక్షన్లు ఎలాగొస్తున్నారు, బూతుల్లో రిగ్గింగ్. ఒక మాట నిజమో అవునో కాదు తెలియదు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి రిగ్గింగ్ చేస్తుంటే ఒక ఎస్పీ వచ్చి చేయి చేసుకున్నాడనే వార్త ఉంది. నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి నాకు దాంట్లో వాస్తవం ఎంత అనేది అంటే చెప్తూ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ విధంగా రిగ్గింగ్లు చేసిన చరిత్ర వాళ్ళది. నిన్న కూడా నేను ఒక వీడియో చూశాను, వేరే వాళ్ళు రాజారెడ్డి మేనల్లుడు అంటే అతను చెప్పేది ఏంటంటే బూత్ క్యాప్చరింగ్లు మాకు అలవాటు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబం చరిత్ర బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగ్లు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అలా చేయదు. ఎక్కడెక్కడ నుంచో వాళ్ళకి ఇక్కడ బలం లేదు, ఎక్కడెక్కడ నుంచో మనుషుల్ని దింపారు. జమ్మల మడుగులో ఉన్నటువంటి టీడీపీ ఎంపీకి సంబంధించినటువంటి ఒక అనుచరుడు ఇక్కడ ఉన్నారని చెప్పి విజువల్స్ లో కూడా వాస్తవం ఏంటంటే, అంటే నేను చెప్తాను, మీరు అడిగేది నాకు అర్థమైంది, నేను చెప్తాను.
వాస్తవంగా ఏంటి అంటే పులివెందుల్లో ఈ వైఎస్ కుటుంబానికి సంబంధించిన అఘాయిత్యాలు భరించలేక చాలామంది జమ్మల మడిగెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు, వలస జమ్మల మడిగెళ్ళి నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఓట్లు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు పులివెందుల లోకల్స్. వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి భయపడి పారిపోయారు. బతుకు జీవుడా అంటూ పక్క టౌన్కి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళు ఓటేసే అవకాశం ఉంది కాబట్టి వచ్చారు. అదే ఓటేసే అవకాశం లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అందుకని ఓటేసే అవకాశం కల్పించింది కుటుంబ ప్రభుత్వం. అది గొప్ప విషయం కదా. అది ఇంకొకటి కూడా చెప్తావు. జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాడు కదా, నువ్వు ఎక్కడ ఉంటుండవు? బెంగళూరులో ఉంటుండవు, విజయవాడలో ఉంటున్నావు, నీకు పులివెందులకి ఎందుకు వస్తావు? నీకు పులివెందులకి ఏం సంబంధం? ఆయన అడిగిందే కదా క్వశ్చను. జమ్మల మడుగులో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు అన్నారు. వాళ్ళ ఓటు ఇక్కడ ఉంది వాస్తవంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రేపు పులివెందులకు వస్తే నువ్వెందుకు వస్తావు? బెంగళూరులో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉంటావు, బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటావు, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావు. నీకు పులివెందులకు ఏం సంబంధం? పులివెందుల్లో నువ్వు ఒట్టెట్టేస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి దొంగొట్టేస్తున్నాడనా? సూటిగా అడుగుతున్నావు, జగన్మోహన్ రెడ్డి దొంగొట్టేస్తున్నాడా? ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు పెద్దలు వాళ్ళు వీళ్ళ తట్టుకోలేక వీళ్ళ గుండాయిజం రౌడీజం అక్కడ వాళ్ళ బతుకు తెరువు కోసం వెళ్ళారు. ఈరోజు ఓటేసే హక్కు కల్పించాం కాబట్టి ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళకు ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా దొంగోట్లు వేశాడు పులివెందుల్లో. 2014లో వచ్చి దొంగోటేశాడు, 2019లో దొంగోటేశాడు. ఇంకొకటి, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, మున్సిపల్ ఎలక్షన్స్లో స్థానిక సంస్థలో నువ్వు పులివెందుల ఉంది కదా టౌన్, నీ ఓటు నువ్వు వినియోగించుకున్నావా లాస్ట్ టైం? ఎందుకు వినియోగించుకోవాలా? అంతెందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి, నువ్వెందుకు ఓటు వినియోగించుకోవాలా? నువ్వు ప్రజాస్వామ్యం గురించి ఈరోజు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం ఓటు అని చెప్తున్నాడు కదా, ఏ రోజైనా నువ్వు ఓటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏదో వెయ్యాలి కాబట్టి వచ్చేస్తూ ఉండవు. లేకపోతే ఏముంది? ఇప్పుడు ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటును వినియోగించుకోవాలి. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి, మీకు గుర్తుందో లేదు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లా. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చి పోలింగ్ బూత్లో ఓటేశారే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు. అంటే వాళ్ళకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది కాబట్టి ఓటేశారు. నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్ 2023లో జరిగాయి, నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎందుకు ఓటేలా? అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే మేము రిగ్గింగ్లు, బూత్ క్యాప్చరింగ్ ఎట్టని గెలుస్తున్నా, ఓటేముందని భ్రమలో. ఇంకా మెయిన్ ఎలక్షన్స్లో కూడా ఇంకా ఏదో ఇప్పుడు అంతా వచ్చింది కాబట్టి వెయ్యాలన్నట్టు వేస్తున్నావు తప్పితే ఎక్కడన్నా నీ ఆలోచనలు ఉన్నాయి? నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావు. 2023 గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో ఎందుకు ఓటేలా? సమాధానం చెప్పు. నువ్వు గ్రాడ్యుయేట్ బీకామ్ అంటావు కదా, ఎంబీఏ అంటావు కదా, ఎందుకేలా? నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి ఓటే నువ్వు ప్రజాస్వామ్యం గురించి లేదు. అవునండి, దానికి అప్లై చేసుకోవాలంటే సర్టిఫికేట్ పెట్టాలండి, ఆ విధంగా లేవేమో. అది నీ చరిత్ర. అది ఈరోజు మళ్ళీ ఇంకొకటి, ఈ విధంగా చేశాడు ఇలాంటి బుద్ధుండే ఇతను ఈరోజు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఓటమి రాజకీయాలు గెలిపోవటం సర్వసహజం. ఈరోజు ఒకరు గెలుస్తారు, రేపు ఇంకొకరు. కానీ నిర్మాణాత్మకంగా ప్రజలకు మంచి చేయడం కోసం ఆలోచించాలి, ప్రజల కోసం పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చినప్పుడు కావచ్చు, ఈరోజు 164 సీట్లు వచ్చినా అదే హుందాతనం మెయింటైన్ చేస్తున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగజాడు, అది మాట్లాడరు కూడా. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఆ విధంగా మాట్లాడు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు ఫ్రస్ట్రేషన్లో డిఐజీని పట్టుకొని వాడు గీడు అంటున్నావు, క్యాండిడేట్ని పట్టుకొని కనీసం లేకుండా బీటెక్ రవి అని గాడు అని వాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే బీటెక్ రవి మీ కుటుంబం కంచుకోవటానికి చెప్పుకునే కడప జిల్లాలో ఇదే ఎవరైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచాడు, ఈరోజు పులివెందుల్లో నామినేషన్ వేసి తన భార్యని ప్రచారానికి వెళ్తే అక్కడ మీ పులివెందుల ఆడబడుచులు, పులివెందుల మండలం ఆడబడుచులు ఆమెకి మంగళహారతులు పట్టారు. ఎందుకో తెలుసా? మాకు ఇన్నేళ్ళలో ఎవరో వచ్చి మాకు రోడ్లే లేదమ్మా, మాకు వచ్చి నువ్వు వచ్చి నాకు మా నమ్మకం ఇస్తున్నావు మంచి చేస్తా అని, మా ఓట్లతో గెలిచిన వాళ్ళ పేరు నీకే మా ఓటు అని పులివెందుల్లో ఉండే ప్రతి ఆడబిడ్డ ఆ ఆడబిడ్డని గెలిపిస్తామని చెప్పారు. ఈరోజు నీకు అండగా నీ ఇంట్లో ఉండే నీతో తోబుట్టిన నీ చెల్లెళ్ళు కూడా అండగా నిలబడాల, కానీ ఆమెకి పులివెందుల్లో ఉండే ప్రతి ఆడబిడ్డ అండగా నిలబడ్డారు. 10,000 ఇచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎంత ప్రూవ్ చేయమని చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని పులివెందుల్లో ఆయన అవునన్న కదన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, ఒక మంచి వ్యక్తి, అజాత శత్రువు, పులివెందుల ప్రజలకి ఎప్పుడు ఏ కావాలన్నా చేసిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి ఎక్కడ బిజీగా ఉన్నా అలాంటి వివేకానంద రెడ్డి చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఒక పక్క వచ్చి ఓటేయమని చెప్తూ ఉంటే
అతని మీద కసితో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. జగన్మోహన్ రెడ్డికి దీంట్లో హస్తం ఉందని భావించి ఓడించారు ప్రజలు. వాళ్ళ ఆడబిడ్డ ఆ రోజు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఒకే మాట అనింది, ప్రశాంతమైన పులివెందలు చూడాలనుకుంటున్నాను నేను, పులివెందలు అంటే రౌడీజం గుండాయిజం కాదు అని సునీతారెడ్డి గారు చెప్పారు, గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ పులివెందులు ప్రజలు వేసుకొని ప్రశాంతం కావాలంటే ఈరోజు ప్రశాంతంగా మన ప్రాంతంలో ఇన్నేళ్ల తర్వాత ఎన్నికలు పెట్టించింది ఎవరు? కూటమి ప్రభుత్వం. అందుకని మేము గెలిపిస్తున్నామని చెప్పి అక్కడ ప్రజలు ఓట్లేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ గురించి వస్తారా? ఈ ఫ్రస్ట్రేషన్ అనేది రాజకీయాల్లో పనికిరాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంతకుముందు సత్యమూర్తి గారు అన్నట్టు వాడు గీడు అన్నం అరసెకండ్ పని, కానీ సంస్కారం అడ్డొస్తుంది. నిన్న ఆ విధంగా అందరంటే నీకుండే ఫ్రస్ట్రేషన్కి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే విధంగా నిన్ను తిరగబడంటే నువ్వు తట్టుకోలేవు. ప్రజా జీవితంలో ఉండేటప్పుడు ఎలా ఉండాలో తెలుసుకో, ఎలా మాట్లాడాలో తెలుసుకో. హుందాతనం అనేది ఒకటి ఉంటుంది, నీకు అది లేదు, మార్చుకో. రాహుల్ గాంధీని పట్టుకొని అంటావు. ఇప్పుడు రాహుల్ గాంధీ స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి వస్తేనే నాకొద్దు అని చెప్పాడంట, కొంతమంది పెద్దలు చెప్తుంటే విన్నా. నువ్వు శవం పక్కన కూర్చొని ముఖ్యమంత్రి పదవి కోసం అడుక్కున్నాడు. ఒకప్పుడు నువ్వు రాహుల్ గాంధీ ఈరోజు ఇవ్వడంటున్నావు. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళు, 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్తే అదే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ల కోసం వెయిట్ చేసిన టైం నీది కదా. రాహుల్ గాంధీని ప్రధానం చేస్తానని చెప్పింది నువ్వు కదా. రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి మా నాన్న ఆశ అని చెప్పింది నువ్వు కదా. ఈరోజు పట్టుకొని ఏది పెడతాడు? అసలు నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది ఆ పార్టీ కదా, మీకు పదవులు ఇచ్చింది ఆ పార్టీ కదా. ఒకప్పుడు ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న రకం మీరు. ఈ మాటలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఒరిజినల్ భాగవతాలు బయటపెడితే కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎందుకు దూరం పెట్టింది? ఆల్రెడీ మాణిక్యం ఠాకూర్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీని వీళ్ళని వాళ్ళని అన్నం కాదు, నీకు దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీ ర్యాలీ పెడతా ఉంది, వచ్చి పాల్గొని నీవు మద్దతు తెలుపు, నీకు దమ్ము ఉంటే ద్వంద్వ వైఖరి ప్రదర్శించద్దని ఆల్రెడీ మాణిక్యం ఠాకూర్ గారు అన్నారు. దీనికి సమాధానం చెప్పు. ఈ అహంకార పోకడాలు పనికిరావు రాజకీయాల్లో. ప్రజల కోసం పనిచేయండి. మీకేమన్నా నిర్మాణాత్మకమైన విమర్శలు ఉంటే చెయ్యి, అంతేగాని ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడితే రేపు ప్రజలే ఛీ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి మాటలు హర్షించరు ఎవ్వరు. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. పద్ధతి కాదు. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్కరిని వాడు వీడు అంటే ఏమైపోయిందంటే ఒక పిచ్చోడి చేతిలో రాయి పెడితే వాడు ఎవరిని కొడతాడో తెలియదు అంటారు కదా. ఆ విధంగా ఈయనకి ఏంటంటే ఓటమి తాలూకా మళ్ళీ ఈయన చుట్టూ జరిగే సంఘటనలు చూసుకొని మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కూడా ఆయన ఏమంటున్నారు, ఇంకా వీడి పని అయిపోయింది అని అనుకుంటున్నారు, ఇంతకుముందు సత్యమూర్తి గారు చెప్పినట్టు. అందుకని నీ చుట్టూ ఉండే వాళ్ళకైనా నువ్వు నమ్మకాన్ని కలిపివు. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఒకటి ఉంది. అది చాలా బాగా చెప్పాడు. పులివెందుల్లో ఏంటి అంటే, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ప్లస్ ఉమ్మడి కడప జిల్లాలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి ఏ ఎన్నికల్లో కూడా పోలింగ్ ఏజెంట్లను కూడా లేకుండా చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి కానీ. అంటే తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లుగా ఎవరినన్నా డిక్లేర్ చేస్తే వాళ్ళని కిడ్నాప్ చేసేవాళ్ళు, వాళ్ళని బెదిరించేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని దాచేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. ఇట్లా ఉమ్మడి కడప జిల్లాలో చాలా ప్యాకెట్స్లో జరిగేది. పులివెందుల్లో అయితే మొత్తం 301 పోలింగ్ బూతులు ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లని పెడితే ఆ పోలింగ్ ఏజెంట్లని లాస్ట్ మినిట్లో కొనేసేవాళ్ళు, పక్కకు జరిపేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు. దాంతో సగం ప్లేసుల్లో తెలుగుదేశం పార్టీకి పోలింగ్ ఏజెంట్లు ఉండేవాళ్ళు కాదు. ఇది ఓల్డ్ స్టోరీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యక్తం చేసిన ఆవేదన ఏంటి అంటే, 10 చోట్ల పోలింగ్ బూతులు ఉంటే ఆ 10 చోట్ల కూడా అసలు మాకు పోలింగ్ ఏజెంట్లను లేకుండా చేస్తారా? మాకు పోలింగ్ ఏజెంట్లు లేరు అని 100 సార్లు అన్నాడు. 100 సార్లు మాకు పోలింగ్ ఏజెంట్లు లేరు, మమ్మల్ని పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోనివ్వలేదు. మమ్మల్ని పోలింగ్ ఏజెంట్లను ఎవడు పెడతారు? నువ్వు పెడతావా? లేకపోతే ఎలక్షన్ కమిషన్ వచ్చి పెడుతుందా? ఎలక్షన్ కమిషన్ మాకు పోలింగ్ ఏజెంట్లను ఇవ్వలేదు అని చెప్తున్నాడు. పోలింగ్ ఏజెంట్లని ఎవరు పెడతారో కూడా తెలియదు నీకు. ఒకటి మీకు అంటే ఎంత దారుణమైన ఎలిగేషన్లు చేస్తున్నాడు. ఒక ఏంటంటే మన వాళ్ళు 10 నామినేషన్లు వేయించుకున్నారు కదా, అంటే ప్రతి క్యాండిడేట్కి ఒక ఏజెంట్ అనేది కూర్చోవచ్చు. అంటే కొన్ని దగ్గర పోలింగ్ ఏజెంట్
అంటే నువ్వు ముందస్తుగా నామినేషన్ ఇచ్చేటప్పుడు ఏమనుకున్నాడు మనోడు? అందరూ వాళ్ళ ఏజెంట్లు ఉంటారు అనుకున్నాడు. మా ఏజెంట్లే ఉంటారనే ఉద్దేశంతోనే కదా నువ్వు 10 ఇప్పుడు యాక్చువల్లీ పోటీ ఇద్దరి మధ్య, కానీ నువ్వు డమ్మీ నామినేషన్ 9 ఎందుకు వేయించావు? కూర్చోబెట్టడానికి వీళ్ళని కూర్చోబెట్టి అక్కడ రౌడీయిజం చేపిద్దాం, గూండాయిజం చేపిద్దాం, అది. బెదిరిద్దాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరే కదా. పోలింగ్ ఏజెంట్ ఇప్పుడు ఎవడో వస్తాడు, మళ్ళా నా వ్యక్తిని నేనే అండి అంటాడు. కాదు అంటే అన్నాడు అనుకో, తెలుగుదేశం వాడు ఒక్కడే కాదు అన్నాడు అనుకో, మిగిలిన 9 మంది అవును 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 అంటే ఓటేసేస్తారు. ఆ విధంగా నువ్వు ప్లాన్ చేసుకున్నావు. అట్లా దొంగోట్లు వేయించడానికి ప్లాన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టేసరికి ఎన్నికల సంఘం మాకు పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోనివ్వలేదు అని చెప్తున్నాడు. ఎంత దొంగ నాటకమో చూడండి. ఇలాంటి వ్యక్తిని ఏమంటారు? ఇప్పుడు ఎంత నీకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ డమ్మీ నామినేషన్ అయిపోయి నువ్వే కదా 9 మందిని వేయించుకున్నావు. క్యాండిడేట్ కాకుండా 9 మంది, మొత్తం 10 మంది, అంటే 11 మంది ఏజెంట్లు కూర్చుంటే ప్రతి బూత్లో 10 మంది మీ వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పేదాని ప్రకారం ఎంత అమాయకంగా, అసలు ఏమి తెలియనట్టుగా ఎలా నమ్మిస్తాడు మనోడు. మనస్తత్వం ఎలా ఉందో చూడండి. అసలు పోలీసులు పెట్టనివ్వలేదుట. పోలీసుల డ్యూటీ ఏంటి అసలు? వాళ్ళు నేను చాలా వీడియోల్లో కూడా చూశాను. నేను పోలీసులు ఆ క్యూ లైన్లో ముందరికి వెళ్ళట్లేదు, వాళ్ళు ముందర టెంట్లలోనే ఆగిపోయారు వాళ్ళు. కానీ పోలీసులు గన్తో కాలుస్తా ఆయన బెదిరించిన వీడియో ఒకటి చూపించారు ఆయన. ఆ తర్వాత సర్పంచ్ ఇంటికి వెళ్ళి ఆయన బెడ్ మీద గన్ను పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పి ఆయన. ఒక్కటే ఏంటంటే అక్కడ వైసీపీ ఆఫీస్కి పోలీసులు వెళ్ళారు. కోయ ప్రవీణ్ గారు ఐపీఎస్ ఆఫీసరు వెళ్తే అక్కడికి ఈ తాగు గంజాయి బ్యాచ్, మనకున్నంత గంజాయి బ్యాచే కదా, వాళ్ళు ఎగబడుతున్నారు. పోలీసులు బ్యారికేడ్ పెట్టినా కానీ తాగి ఆ బ్యారికేడ్లో తోసుకుంటూ వస్తూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, నీ ఇష్టం వచ్చినట్టు తాగి ఇక్కడికి రావడానికి కాదు, ఇక్కడ మేము ఈ క్యాంపస్ మొత్తం మా ఆధీనంలో ఉంది, మేము అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశాము, అందుకని జాగ్రత్తగా మీరు ముందరకు వస్తే కాల్చేస్తా అన్నాడు. ఆయన చేతిలో తుపాకీ ఉందా లేకపోతే నిజంగా కాల్చాడా? నువ్వు తాగి వచ్చి పోలీసుల మీద దౌర్జన్యం చేయటం కరెక్టా? పోలీసు హెచ్చరిక చేయటం కరెక్టా? ఎవరినన్నా అడగమ్మా, నువ్వు తాగి వచ్చి పోలీసుల మీద దౌర్జన్యం చేయటం కరెక్టు అనేది ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు, ఒకడు జగన్మోహన్ రెడ్డి, 2 అవినాష్ రెడ్డి. తాగి పోలీసుల మీద దౌర్జన్యం చేయటం కరెక్టు అనే వ్యక్తులు ఇద్దరు. అది తప్ప పోలీసులను అట్టట్ట చేస్తారు అనేవాళ్లే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొత్తం అందరూ అదే అంటారు. అందుకని తాగి వచ్చిన వాడిని బెదిరించారు. నీకు పోలీసు అట్లా బెదిరించకపోతే వాళ్ళు ఎగబడి మీదబడి వచ్చేస్తున్నారు లోపలికి. నీకు నువ్వు చేస్తుందే, నిన్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? నిన్ను బయటకు వదిలితే నువ్వు ఇగో ఈ తాగుబోతులందరిని వేసుకొని వెళ్ళి అరాచకం చేస్తావని పట్టుకున్నారు. ఇవన్నీ దాచిపెట్టేసి, అంటే కలగాపులగం చేసేసి ఒక కొత్త ఆర్గ్యుమెంట్ని మొత్తం ప్రజల ముందర ఉంచి సానుభూతి పొందాలి. రేపొద్దున అంటే ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన ఆ పరాభవాన్ని తట్టుకోవటానికి వీలుగా ముందు నుంచే బేస్ వేసుకుంటూ వస్తున్నారు. నామినేషన్ దగ్గర నుంచే నీకు బేస్ వేసుకుంటూ నిన్న మొన్న అవినాష్ రెడ్డి మాట్లాడిన వీడియోలన్నీ మీరు చూడండి. అయితే ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా ఈరోజు నువ్వు ముసలోడివి అంటాం కావచ్చు, ఇది ముఖ్యమంత్రిగా ఇవే నీకు ఆఖరి ఎన్నికలు అంటాం కావచ్చు, రామకృష్ణ అనుకుని కూర్చో పుణ్యమైన వస్తే దాంట్లో భాగమే అని అంటారా ఇవంతా కూడా? ఈ మొత్తం ఇతనికి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మొత్తం అంటే 23 స్థానాల నుంచి 164 స్థానాలకి పార్టీని గ్యాల్వనైజ్ చేసుకున్నాడు. మొత్తం నేషనల్ పార్టీ అయిన బీజేపీ వచ్చింది, రీజనల్ పార్టీ అయిన జనసేన వచ్చింది. మొత్తం ప్రజల్ని ఆయన ఎప్పుడు కూడా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యటానికి, నేను ఇప్పుడు ఎలక్షన్ల ముందర కూడా ఇదే మాట చెప్పా, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంలో 24 గంటలు ఆయన అదే పనిలో ఉన్నాడు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకున్నాడు. మొత్తం 23 స్థానాల నుంచి 164కి పెరిగాడు. నువ్వు అహంకారం, ధన మదం, అధికార బలం వీటితోటి
నువ్వు అణచివేత అక్రమాలు దౌర్జన్యాలు ఇవి తప్ప నీకు ఇంకేం తెలియదు. నువ్వు అందుకని ఈ రోజున వచ్చి మేము ఏజెంట్లను కూడా పెట్టుకోలేదు అంటే ఏజెంట్లను పెట్టుకోకపోతే నీ కర్మ. నువ్వు ఇంతకాలం ఇందాక నుంచి శశి గారు చెబుతుంది అదే 30 సంవత్సరాల పాటు ఏజెంట్ కాదు కదా ప్రజల్ని ఓటు వేయనివ్వలేదు నువ్వు ఇప్పుడు వచ్చి వాడిట్ట చేశాడు వీడిట్ట చేశాడు వాడట నువ్వెట్ట చేసావు? నువ్వు చేసిందేంటి? నువ్వు చేసిన దానికి ఇక్కడ అంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా కరెక్షన్స్ జరిగినాయి. నువ్వు ఇంతకాలం చేసిన దానికి డెమోక్రటిక్ ప్రాసెస్లో కరెక్షన్స్ జరిగినాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు రేపు ఎల్లుండి కౌంటింగ్ అప్పుడు తేలుతుంది. కేంద్ర బలగాలను పెట్టాలి. ఇప్పుడు నీకు రీపోలింగ్ పెట్టారు, 2 చోట్ల రీపోలింగ్ పెట్టారు. ఎవడో ఒక మేధావి అడుగుతాడు, ప్రశాంతంగా జరిగినాయి అన్నారు కదా, ప్రశాంతంగా జరిగినప్పుడు 2 చోట్ల రీపోలింగ్ ఎందుకు పెట్టారు అని అడిగిందే వాళ్ళు. అంటే నువ్వు రీపోలింగ్ అడిగావు. నువ్వు రీపోలింగ్కి అడిగితే చూసి అక్కడంతా చూశారు వాళ్ళందరూ కూడా. అవసరం లేకపోయినా సరే డెమోక్రటిక్ ప్రాసెస్ని మనం ఫాలో అవుతున్నాము అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫాలో అవ్వలేదు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు బయటకు వస్తే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను బద్దలు కొట్టింది బయటకు వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇప్పుడు ఎందుకు బయట పెట్టారని అడిగాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఈవీఎంను బద్దలు కొట్టినప్పుడు అది పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా రోజులకి అది బయటకు వచ్చింది. అది ఎట్లా వచ్చింది, అసలు సీసీటీవీ ఫుటేజ్ బయటికి ఎట్లా వచ్చింది అని అడిగావు కదా నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు. మరి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు అడుగుతున్నావు? అందుకని నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, నేర్చుకో. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఏది మాట్లాడాలనేది నేర్చుకోవాలి. నువ్వు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను బద్దలు కొట్టిన ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రాగానే ఇది కుట్ర, చంద్రబాబు కుట్ర అన్నావు కదా. మరి ఇప్పుడు అన్నీ బయట పెడితే నీకు ఏమొస్తాయి? నీ అవినాష్ రెడ్డి ఏమేమి అక్రమాలు చేశాడో అన్నీ బయటకు వస్తాయి. అన్ని సీసీటీవీ కాదు, మామూలు కెమెరాల్లో కూడా రికార్డ్ అయినాయి, అన్నీ బయటకు వచ్చినాయి. ఆడెవడో ఉత్తరప్రదేశ్లో ఒక పచ్చ చొక్కా వేసుకొని వాడు నోట్లు పంచుతుంది బీహార్లో, దాన్ని తీసుకొచ్చి ఆ ఫోటోని తీసుకొచ్చి మరి తెలుగుదేశం వాళ్ళకి పెట్టావు కదా నువ్వు. అంటే ఎల్లో టీషర్ట్ వేసుకున్నాడని వాళ్ళ ఫేక్ బతుకులు అలా ఉంటాయి. మరి ఫేక్ ప్రచారం చేయడం కరెక్టా జగన్మోహన్ రెడ్డి? అందుకని ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ ఫ్రస్ట్రేషన్ తోటి నువ్వు చంద్రబాబు నాయుడికి ఇదే లాస్ట్ ఎలక్షను తప్పు. జగన్మోహన్ రెడ్డి నీకు ఇది లాస్ట్ ఎలక్షన్. ఆయనకి వయసు రీత్యా నువ్వు ఆయన చూసా, నిన్నెవరో చెప్తున్నారు వీళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో ఒక వీడియో పెట్టారు చూసా. చంద్రబాబు నాయుడు ఏమో నిన్న కూడా ఏదో అరకు వ్యాలీనో ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఈయన అక్కడ గ్రామ దేవతకు పూజ చేస్తున్నాడు, వంగి కొబ్బరికాయ కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు. వంగి కొబ్బరికాయ కొట్టడం మాత్రమే కాదండి, ఆ అరకు అడవులు అనేది ఎలా ఉంటాయంటే గుట్టలు, అంటే ఆ అరకు కాఫీ వేసేది పంట పొలాలు ఉంటాయి. అక్కడికి యాజ్ ఏ యంగ్ పర్సన్స్ యూత్ మాలాంటి వాళ్ళు వెళ్ళినా కానీ ఏదో ఒకటి సపోర్ట్ పెట్టుకుంటారు, కట్టి పెట్టుకునే విధంగా. ఆయన ఏమీ లేకుండా సెక్యూరిటీ గోల్ లేదు, చుట్టూ సెక్యూరిటీ గోల్ లేదు, వెళ్తూ ఉన్నాడు. అక్కడ దాని కిందే ఇంకొక వీడియో పెట్టారు మొత్తం వీళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి వంగలేక కొబ్బరికాయ కొట్టలేక ఆయన అర్చకుడు ఇట్లా రాయి పైకి ఎత్తితే ఇట్ట ఒక 100 సార్లు కొట్టాడు ఆ కొబ్బరికాయ పగల్లా. అది పెట్టి అంటే కొట్టే అలవాటు కూడా ఉండాలి కదా. కొబ్బరికాయ కొట్టే అలవాటు కాదు, ఇది ఏజ్ ఫ్యాక్టరు. ఏజ్ ఫ్యాక్టర్. నువ్వు ఏజ్ని కదా ప్రతిసారి నువ్వు కంపేర్ చేస్తున్నావు. ఆయన ముసలోడు అంటున్నావు కదా, మరి నువ్వు కుర్రోడివి, నువ్వేం పొడుస్తున్నావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే 54 ఏళ్ళు 55 ఏళ్ళు కుర్రాడా? 54 ఏళ్ళ వాడిని యూత్ అంటారా? ఏమంటారు? అంకుల్ అంటారా అనరా? మరి నీకు 74కి 54కి తేడా ఎంత జగన్మోహన్ రెడ్డి? ఇంకొక ఆయన 70 సంవత్సరాలు, ఆయన 71 సంవత్సరం ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. 71 సంవత్సరం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి 74 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు ముసలోడు అంటాడు. చూడండి మీరు.
అంబటి రాంబాబు కూడా సేమ్ అంతే. అంబటి రాంబాబు ఏజ్ ఎంత? 16 దాటి 17లోకి వచ్చాడా? ఆయన హెయిర్ మొత్తం వైట్ గా ఉంటాయి చూస్తే. చంద్రబాబు నాయుడు ముసలోళ్ళు అంటారు, ఈ ముసలోళ్ళు అందరూ. అంటే ఎందుకంటే మీకు ఇదే చివరి ఎన్నిక, కృష్ణారామ అంటూ కూర్చో, నువ్వు నీది చివరి ఎన్నిక. ఎందుకంటే పులివెందుల రూరల్ మండలంలో నువ్వు ఓడిపోతున్నావు. ఇది నీకు చివరి ఎన్నికలాగా నీకే అనిపిస్తున్నది, మాకు కాదు. నువ్వు ఇంకా ఎలక్షన్లో పోటీ చేయాలి. నువ్వు పోటీ చేసి నీకు ప్రజాస్వామ్యయుతంగా నీకు గెలిచే అంత శక్తి నీకు భగవంతుడు ఇవ్వలేదు. కాబట్టి నువ్వు కృష్ణారామ అంటూ కొంచెం పూజ చేసుకొని ఈ 4 ఏళ్ళు మళ్ళీ తర్వాత ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు డెమోక్రటిక్గా ప్రవర్తించు. అంతేగాని నువ్వు ఆయన కృష్ణారామ అనుకుంటే బెటర్. ఆయన మొత్తం P4 అని తీసుకొచ్చి పేదవాళ్ళందరినీ ధనికులను చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వేం చేసావు? పేదవాళ్ళకి మద్యం ఇచ్చి వాళ్ళని చంపావు. ఆలోచించుకో. నువ్వు ఒక మాట అంటే 10 మాటలు నిన్ను అంటారు కదా. అదిగా ఎవరన్నా వచ్చి మంచి మాటలు చెప్పేవాడు వచ్చి ఏదన్నా మాట తూలితే అది తప్పు సార్ అట్లా అనకూడదు అంటారు. నువ్వు రోజు బూతులు మాట్లాడేవాడు, నువ్వు వచ్చి నీతులు చెప్తే ఎట్లా జగన్మోహన్ రెడ్డి? సో ఎన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగినా కూడా ఎట్టకేలకు ప్రశాంతంగా ఎన్నికలు అయితే ముగిశాయి. కానీ ఎంత లేదు అన్నా కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఆ విషయానికి వస్తే రాయలసీమ వైసీపీకి కంచుకోట. అది పాత మాట. సారీ సార్, అది పాత మాట. పాత మాట. కంచుకోట అన్నది కూడా ఇప్పుడు మీరు అన్నది ఒక్క ఎన్నికల్లో మెజారిటీ వస్తే కంచుకోట అయిపోతుందా? తెలుగుదేశం పార్టీ 1983లో పెట్టినప్పుడు కర్నూలు జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో కావచ్చు, చిత్తూరులో కావచ్చు, కడపలో కావచ్చు అన్ని 50% పైన సీట్స్ గెలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మొన్న 99 వరకు. 2004లో కూడా గట్టి పోటీ ఇచ్చారు, 2009లో గట్టి పోటీ ఇచ్చారు, 14లో గట్టి పోటీ. ఒక 19లో మాత్రం ప్రజలు ఒక్క అవకాశం అని ఇదేదో సాంగులు పెట్టాడు కదా, రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పి. ఆ సాంగులకు పడి ఒక్క అవకాశం ఇచ్చారు. మళ్ళీ అదే రాయలసీమ ప్రజలు గుయ్యమనేలా కొడితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అపోజిషన్ కూడా లేకుండా కూర్చో ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే స్థానిక సంస్థల్లో కూడా ప్రజలు కొడుతూ ఉన్నారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో దీన్ని బట్టే అర్థమవుతుంది కొంచెం ఎడ్జ్ అయితే వైసీపీకి అక్కడ ఉంటుంది అని చెప్పి. రేపు ఒకవేళ టీడీపీ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసి కొంతమంది మొగ్గు చూపినా కూడా టీడీపీకి మెజారిటీ ఉంటుందేమో కానీ గెలిచే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు కాకూడదు? 1984 ఎలక్షన్స్లో కడప పార్లమెంట్ టీడీపీ పార్టీ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొట్టకూడదు? మంచి చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. నిన్న మాధవిరెడ్డి గారు ఒక మాట అన్నారు, కడపలో అసలు ఆ క్యాండిడేటే లేరు మీకు అన్నారు. నేను నిలబడిన తర్వాత ఎవరో బయట నుంచి తీసుకొని వచ్చారన్నారు. ఈరోజు నేను గెలిచిన తర్వాత ప్రతి గురువారం నేను గ్రీవియన్స్ పెడితే 1000 మంది వస్తున్నారు సమస్యలు ఎత్తుకొని, వాటిని పరిష్కరిస్తున్నాం. రేపు ఇక్కడ పులివెందుల్లో కూడా మీకు సమస్యలు మేము పరిష్కరిస్తాం, మేము ఉన్నాం. ఇన్ని రోజులు వాళ్ళ నియంతృత్వంతో ఉంది, ఈరోజు నియంతృత్వం పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది, మేము రండి, మాకు సమస్యలు ఉంటే చెప్పండి, మేము పరిష్కరిస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అడిగారు. ఇది ఓట్లు అడిగే విధానం, చేసే విధానం ఇది. ఇప్పుడు కడపలో వాళ్ళే ఉన్నారు కదా, ఏం చేశారు? ఇప్పుడు రోజుకి ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి? గతంలో ఉన్న ఏళ్ల తరబడి నుంచి ఉండే సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం చూపిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒక నియంతృత్వంతో ఉన్నారు. మనం చరిత్రలో వింటూ ఉంటాం కదా, నియంతృత్వం ఎక్కువైతే తిరుగుబాటు మొదలవుతుంది, తిరుగుబాటు మొదలైతే భూస్థాపితం అయిపోవాలి ఎంత పెద్ద వాళ్ళైనా అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏంటంటే 30 ఏళ్ళగా నియంతృత్వంతో ఉన్నారు. ఈరోజు ప్రజలు వాళ్ళ నియంతృత్వానికి నుంచి ఈరోజు వాళ్ళు బయటికి సంఖ్యలను తెంచుకొని ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారు. రేపు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. అంతే. ఇక్కడ దీంట్లో క్లియర్ కట్గా ఉంది. దీంట్లో ఇప్పుడు పులివెందల చూడండి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, మనం అభివృద్ధి చేస్తే ప్రజలు ఎక్కడైనా మనల్ని గెలిపిస్తారు. మంగళగిరి 30 ఏళ్ళుగా గెలవలేదు. అలాంటి మంగళగిరిలో నేను లోకేష్కి చెప్పాను వద్దని. లోకేష్ అక్కడ నిలబడ్డాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడే గెలుస్తానన్నాడు. పని చేశాడు, గ్రౌండ్ సెట్ చేశాడు, అక్కడ అందరికీ అందుబాటులో ప్రజల మనసులను గెలిచాడు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో 30 ఏళ్ళ నుంచి గెలవని నియోజకవర్గంలో 93,000 మెజారిటీతో గెలిచాడు. అది లోకేష్ చేశాడు. ప్రతి ఒక్కరికి కూడా సాధ్యపడుతుందని సాధ్యం కాంది కూడా సాధ్యపడుతుందని నిరూపించాడు. ఈరోజు పులివెందుల్లో కూడా 30 ఏళ్ళగా ఒక కుటుంబానికి అవకాశం, 40-50 ఏళ్ళగా ఒక కుటుంబానికి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు చేయటం లేదు. కొత్త వాళ్ళు వచ్చి తరం మారింది, స్వరం మారింది. ఇప్పుడు వచ్చి వాళ్ళు 2007 ఆ టైం నుంచి కడప ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పారు, కట్టలేదు. ఈరోజు రేపు మొన్న ఒక వారం క్రితము కడప ఉక్కు ఫ్యాక్టరీకి తెలుగుదేశం పార్టీ పనులు ప్రారంభించింది. ఇప్పుడు కట్టామనుకోండి, పులివెందుల్లో ఎంతోమందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా కడపలో రోడ్లు పులివెందులు లేవు, మేము రోడ్లు వేపిస్తాం. అదేవిధంగా పులివెందులకు నీళ్లు తొలిసారి ఇచ్చింది
తొలిసారి నీళ్ళు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా డెవలప్. అక్కడ రైతులు అరటి పంటలు వేసుకుంటారండి ఎక్కువగా, వాళ్ళకి డ్రిప్ ఉంటుంది. ఆ డ్రిప్ 90% సబ్సిడీ ఇచ్చాం. ఇప్పుడు సూర్య గారు పిఎం సూర్య గారి యోజన కావచ్చు, ఈ విధంగా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం చేస్తూ ఉన్నాం, అన్నదాసుకి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కంటే బాగా చేస్తూ ఉన్నాం. పులివెందులలో టీడీపీ వాళ్ళు గెలిచి ఏం చేస్తారు అని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదా, ఇంకా గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ళగా ఏం చేయలేదో అవి కూడా మంచి పనులు చేసి చూపిస్తాం. ఇప్పుడు అక్కడ మేము తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏం చేస్తుందంటే రౌడీజం చేయదు, గోండాయిజం చేయదు, ఫ్యాక్షనిజం చేయదు. అక్కడ ఉండే వాళ్ళ చేత కళాలు పట్టిస్తాం. అక్కడ ఉండే వాళ్ళని షైనింగ్ స్టార్స్ కింద తయారు చేసి వాళ్ళని రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తాం. అక్కడ పండించే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా తయారు చేస్తాం. ఇవి చేస్తాం. కూటమి ప్రభుత్వం గెలిస్తే, తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇవి చేస్తుంది. రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా రిగ్గింగులు చేయదు. రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా వాళ్ళ కింద పాలుగాలుగా ఉండాలి సంస్కృతి ఉండదు. మారుతుంది, అంతా తరం మారుతుంది. ఇక అక్కడ ఉండే పులివెందుల్లో ఉండే పిల్లలకందరికీ మంచిగా వాళ్ళందరినీ ఒక షైనింగ్ స్టార్స్గా చేసి అక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి చూపిస్తాం. అదేవిధంగా వాళ్ళ ఏమైనా స్టార్టప్స్ చేయగలిగితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, అది ఇంప్లిమెంట్ చేస్తాం. అక్కడ ఉండే మహిళల్ని ఆంటర్ప్రీనియర్లుగా తయారు చేసి కృషి చేస్తాం. అంటే ఆ విధంగా చేసి పులివెందులను అభివృద్ధి చేస్తాం. సంక్షేమాల ఫలాలు అందిస్తాం. సంస్కరణలు తీసుకొని వస్తాం. 50 ఏళ్ళు ఒక కుటుంబం చేతుల్లో ఉంటే నియంతృత్వానికి అలాంటి నియంతృత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చి వాళ్ళని స్వతంత్రం ఇస్తాం. మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది సాధ్యమయ్యే పని అంటారా? అదే ఇప్పుడు ఏమన్నా అరాచకాలు, అక్రమాలు జరిగితే కదా మళ్ళీ ఎన్నికలు పెట్టడానికి. అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సాధ్యం కాని విషయాన్ని అడిగి దాని ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గేమ్స్ అందరికీ అర్థమైపోయినాయి కాబట్టి అతను మొసలి కన్నీరు కారుస్తుంటే ఎవ్వరూ కూడా కరగట్లేదు. బయట వాళ్ళు కాదు, ఆయన పార్టీ వాళ్ళే చిచి ఇదేంది ఇతను ఇట్ట మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా బెటర్ నాట్ టు హోల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్.